ఆచిక విచారణే చిన్న పుస్తకం ఒకటి ఉంది. చాలా కాలంగా గాంధీ వ్రాతలు, ఆయన బోధనలు అన్నీ వెతికి రోజుకు 2 చిన్న ప్రవచనాల చొప్పున 365 రోజులవి అందులో ప్రచురించి ఇహపరాల జ్ఞాన విజ్ఞాన నిఘంటు సంపుటాలను దాన్ని నేను ప్రతి ప్రజాసేవకుడికి అదొక రకంగా స్మారక నిధి. శ్రీరామకృష్ణ పరమహంస సూక్తులు వేరొక పుస్తకంలో అయిన 2 పుస్తకాలు కలిపి ఏకం చేసుకోతగినది. వందలాది మహావాక్యాలు గల వేమన శతకం, చిన్న సుమతి శతకం, ఈ 2 శతక సంపుటిలో అంతటిలో నాకు ప్రధానమై గాంధీజీ ఆజ్జికా విచార్ నిత్య చింతన ఒక గ్రామ సేవకులకే కాదు, గ్రామస్తులందరికీ వేదమనవచ్చు. వేదాలలోని మంత్రార్థాలు అర్థం కాని ఆశా కుసుమాలు కవు. అక్షరాలు రాని పల్లె పామరులకు కూడా అది నిత్య జీవితాపఠాలు. ఇండియా ప్రెసిడెంట్ ఇంగ్లీషు భాష రానక్కరలేదని మొదటి ప్రెసిడెంట్ ఎవరనే ప్రశ్న వచ్చిన గాంధీ అన్నట్లు వృత్తి యొక్క విలువలు నిర్ణయిస్తూ లాయర్ వృత్తికి మంగలి వృత్తి సమానమైన గౌరవం ఉండాలని జాన్ రస్కిన్ మహాశయుడైనట్లుగా డాన్ బరన్స్ కవియే మనసుకు వస్తువన్న మానవత ఒక్కడే మనిషి యొక్క నిజ విలువలు నిర్ణయం. ఇదే వేదాలన్నిటి సార్. గాంధీ గ్రామ సేవకు తన ఆశ్రమానికి ఎంత కొంత దొడ్డి ఉంటే, దొడ్డి నిండా చోటు లేకపోతే ఇంటి సరిహద్దు గోడ పక్కనైన కొన్ని పత్తి మొక్కలు, ఫ్రీ కాటన్ పెంచి వాటి ప్రయోజనం పొంది మై strong demonstration on every yard of yarn must remind me of the bread ism, one in my country and the other helpless every to other అన్న గాంధీ మాటల పైన ఒక చోట చెప్పకుండా ఉంటా. గాంధీ గారి గ్రామ సేవా కేంద్రాలలో సర్వోదయ పాత్రను ప్రవేశపెట్టే ఆలోచన కూడా వినోబా. ఇష్టమున్న వారి ఇంటింటిలో ఒక బుట్టలు తగిలి గృహస్థులు అందులో దినానికొక గుప్పెడు చేరడు వేసే బియ్యాన్ని వారానికొక తడవ పోగు చేసుకొని సర్వోదయ కార్యాలకు వినియోగించడమే సర్వోదయ పాత్రలోని వృత్తి. ఇది ఇప్పటికీ దాని పని అది చేస్తోంది కొన్ని చోట్ల. గాంధీ స్మారక నిధి ఆంధ్ర శాఖ నిర్వహణ 1960 సంవత్సరం ప్రాంతంలో ప్రారంభమైందని నా జ్ఞాపకం. 1962, 63, 64లో దాని స్టేట్ బోర్డు సభ్యుడిగా నాకు దానిలో దగ్గర సంబంధం ఏర్పడి అప్పుడు బోర్డు కార్యదర్శి ఎస్ రామానంద్ గారితో కలిసి సంస్థ కేంద్రాలను పర్యవేక్షించే పని నాకు అప్పచెప్పారు. ఆ పర్యటనల యొక్క తఫ్సీలు ఎప్పటికీ నా కళ్ళకు కట్టినట్లు. ఒకరిద్దరు ముఖ్య కార్యకర్తల వల్ల ఒక్కరే అనుకోండి స్మారక నిధిని ఆర్థికంగా అప్రతిష్టపాలు చేసిన సందర్భంలో దాన్ని సరిదిద్దటానికి మేము చేసిన ప్రయత్నాలు విఫలమై ఆ కార్యకర్త దివాళా ప్రకటించగా సర్వం వ్యర్థమై గత్యంతరం లేక మనిషిని వదిలేయక తప్పింది. ఆ కాలంలో నిధి పక్షాన కొన్ని పెద్ద పుస్తకాల గాంధీ సాహిత్య తెలుగు అనువాదాల ప్రచురణ అందు 2 పెద్ద పుస్తకాలు గాంధీ అహింసా సిద్ధాంతానికి 4 భాగాలుగా, బేసిక్ విద్యను గూర్చినవి 2 సంపుటాలుగా అనువాదాలు నేనే చేశాను. విజయవాడ రైలు స్టేషన్ వెనక వైపు ఉండిన కొండను స్మారక నిధికి ఉంచి పెట్టారు డాక్టర్ కేఎల్ రావు గారు. దానిపైన కొన్ని వృక్షాలు పెంచి వాసయోగ్యం చేశారు. కొండ కొనకు గాంధీ పేరిట ఒక స్తూపాన్ని నిర్మించి ఆ ప్రదేశానికి గాంధీ పర్వతం అని పేరు పెట్టి 2-3 భవనాలు నిర్మించి ఒక పెద్ద పుస్తకాలయాన్ని ఏర్పాటు. దాని ప్రైవేట్ సంస్థగా ఉంచకుండా మొత్తాన్ని ప్రజల పరం చేశారు. గాంధీ పర్వత నిర్మాణంలో నాకు సంబంధం లేకపోయినా నేను స్టేట్ బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు జరిగిన
పనిగా దీన్ని ఇక్కడ చెప్తున్నా. నేను చేసిన పని ముఖ్యంగా నిధి క్రింద పనిచేసే 14 కేంద్రాల పనిని గూర్చిన పర్యవేక్షణ. 1963లో కేంద్రాల ఆశ్రమాలకు తిరిగి వాటి స్థితిగతులను గురించి, సేవకులు పాటించాల్సిన నియమ నియమాలను గురించి తాత్కాలికంగా ఏర్పడిన సబ్ కమిటీల సమావేశకర్తగా నేను ఒక నివేదిక తయారు చేసి నిధి వారికి సమర్పించి, నా దృష్టిలో అదొక విలువగల విషయం. ముద్రింపబడి ఉన్న ఆ రిపోర్టు ఇప్పుడు కూడా నా దగ్గరే ఉంది. కేంద్రాల పర్యవేక్ష కూడా నేనుండిన కాలంలోనే జిఎస్ మేల్కోటే నిధి ఆంధ్రశాఖ అధ్యక్షతన మహబూబ్ నగర్లో నిధి పక్షాన చాలామంది హాజరై ఒక పెద్ద కాన్ఫరెన్స్ జరిగింది. ఆనంద నికేతనాశ్రమంలో నెలకొల్పబడ్డ నిధి తాలూకా గ్రామ సేవా కేంద్ర పర్యవేక్షణ తత్పూర్వం అది మా హరిజన ఆశ్రమానికి నెలబై ఉండే కనుక నేను ప్రత్యేకంగా పని కట్టుకొని ఆ రాజమండ్రి నివాసం నుండి విధిగా వారానికి ఒకసారి వెళ్ళి గ్రామ సేవకుల పనిపాటలు పరిశీలించారు. అక్కడ గ్రామ సేవకులు ముగ్గురిలో నావెందు ఎక్కువ ప్రేమాభిమానాలు కల శ్రీ సోమలంక శేషయ్య ప్రత్యేకించి అతని పేరు ఇక్కడ ఎందుకు ఎత్తుకున్నానంటే అతనికి నేను అప్పగించిన పనులు ఆశ్రమానికి కొద్ది పర్లాంగుల దూరంలో ఉన్న హరిజన పల్లెలోని కూలి పనివాండ్ర రాత్రి పాఠశాల నడపడం ఒక్క పని. మిగతా విషయాలు రేపు తెలుసుకుందాం.